నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. సీఎం రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ చేరుకోవడంతో మంత్రి కొండ సురేఖ వ్యవహారం మరోసారి ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఎయిర్పోర్ట్లోనే క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి సీఎంకు తాజా పరిణామాలపై బ్రీఫింగ్ ఇచ్చారనే చర్చ కూడా నడుస్తోంది. మరోవైపు కొండ సురేఖ రహస్యంగా కర్ణాటక వెళ్లి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేను కలవటం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. తనపై జరుగుతున్న పరిణామాలపై ఖర్గేకు సురేఖ అసలు ఏం చెప్పారు? సురేఖ అక్కడి నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? ఇప్పటికే సురేఖ్పై వేటు తప్పదని సంకేతాలు ఇచ్చేలా పీసీసీ చీఫ్ చేసిన ప్రకటనతో నిర్ణయం జరిగిపోయిందా అనే చర్చ మొదలైంది. ఇక అధికార ప్రకటన మిగిలిందా? కొండ సురేఖ స్వయంగా మంత్రి పదవికి రాజీనామా చేస్తారా, లేక మంత్రివర్గం నుంచి ఉద్వాసన పలుకుతారా? సురేఖ విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ ఎలాంటి డెసిషన్ తీసుకోబోతుందనేదే ఇప్పుడు ఉత్కంఠగా మారింది. అంశాలపై డిబేట్ కంటిన్యూ చేద్దాం. డిబేట్లో మనతో జాయిన్ అవుతున్నారు మొహమ్మద్ న్యూమన్ గారు, ఏఎస్ఎస్ నేషనల్ కోఆర్డినేటర్, మనకి జూమ్లో జాయిన్ అయ్యారు. చిక్కు రాహుల్ గారు, రాజకీయ విశ్లేషకులు మనకి స్టూడియోలో అందుబాటులోకి వచ్చారు. ఇద్దరికి నమస్తే అండి, వెల్కమ్ టు ది డిబేట్. ముందుగా న్యూమన్ గారు మీతోటి స్టార్ట్ చేద్దాం. అసలు ఏం జరిగే అవకాశం ఉందనుకోవాలి? సీఎం గారు రాకతో ఇప్పుడు పూర్తిగా కొండ సురేఖ గారి వ్యవహారం ఏమవుతుందనే చర్చే తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. ఏం జరుగుతుంది అనుకోవచ్చు? ఎప్పటిలోపు డెసిషన్ వస్తుంది అనుకోవచ్చు? మీ వాయిస్ మ్యూట్లో చెక్ చేయండి ఒకసారి న్యూమన్ గారు. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ టు యూ యాజ్ వెల్ యాజ్ నా తోటి ప్యానల్ మెంబర్ రాహుల్ గారు అండ్ ఆల్ ద వ్యూయర్స్. ఏదైతే మనం మాట్లాడుతున్నామో కొండ సురేఖ గారి ఎపిసోడ్ గురించి, కొండ సుస్మితా పటేల్ గారు చేసినటువంటి కమెంట్స్, దాని తర్వాత క్రమశిక్షణ కమిటీ ఇచ్చినటువంటి నోటీస్, దానికి ఆధారంగా వారు ఇచ్చినటువంటి రిప్లై, దాని తర్వాత ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు తెల్లవారుజామున ఇక్కడికి రావడము లండన్ నుంచి, సరే డిసిప్లినరీ కమిటీ ఏ రకంగా యాక్షన్ తీసుకోబోతుందని చెప్పేసి గురించి మనం మాట్లాడుతున్నాం. ఒకటి మాత్రం నేను చెప్పదలుచుకుంటానండి, కాంగ్రెస్ పార్టీలో ఇంటర్నల్ డెమోక్రసీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంటర్నల్ డెమోక్రసీ ఉంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు లక్ష్మణ రేఖ దాటి ఎవరైనా ప్రవర్తిస్తే మాత్రం పార్టీ 100% వారిని వారి యొక్క సర్వీసెస్ ఏదైతే వారు చేస్తున్నారో దానిని కన్సిడర్ చేస్తూ పార్టీ వారిని డిసిప్లినరీ యాక్షన్ తప్పకుండా తీసుకుంటుంది, ఎవరిని కూడా ఉపేక్షించదు. ప్లీజ్ నోట్ దిస్. ప్రతి ఒక్క డిసిప్లిన్ సోల్జర్ పార్టీ ఫోరంలో ఉన్నప్పుడు, పార్టీలో ఉన్నప్పుడు ఇంటర్నల్ డెమోక్రసీ ఉందని చెప్పేసి ఆ యొక్క స్వేచ్ఛని ఇష్టారాజ్యంగా వాడుకుంటాను అంటే, మిస్యూజ్ చేస్తానంటే అది కుదరదు. ఈరోజు కొండా సురేఖ గారు వారి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. వారి యొక్క కూతురు చేశారు, దానితో వారికి సంబంధం లేదని చెప్పేసి. వారు ఒక మినిస్టర్గా ఉన్నారు, క్యాబినెట్లో ప్రముఖ స్థానంలో ఉంటూ వారు కొనసాగుతున్నారు. వారి యొక్క సుపుత్రురాలు ఈ రకంగా మాట్లాడడం మంచి పద్ధతి కాదు. గవర్నమెంట్కి ఎస్పెషల్లీ పార్టీకి చాలా డ్యామేజ్ చేసే విధంగా వారి యొక్క విమర్శలు అనేవి ఉన్నాయి. వారు రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తూ రాహుల్ గాంధీ గారు అని చెప్పేసి చెప్పినా సరే మనందరికీ అర్థమవుతుంది, రేవంత్ రెడ్డి గారు ఈ స్టిల్ ద కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ హియర్ ఇన్ తెలంగాణ. ప్లీజ్ నోట్ దట్. వారు సిఎల్పిలో ఎన్నిక కాబడి హైకమాండ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వారిని ఆమోదింపజేసిన తర్వాత వారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. సో నేను రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తున్నాను, రాహుల్ గాంధీ గారిని విమర్శించడం లేదని చెప్పేసి ఏదైతే మాట్లాడుతున్నారో దాంట్లో లాజిక్ లేదండి. వారు మాట్లాడినటువంటి మాటల్లో వారికి ఏమైనా ఇబ్బంది ఉంటే ఫోర్ వాల్స్లో మాట్లాడుకోవాల్సిన అంశాలు, అదే వారు మైక్ తీసుకుని నా ఇష్టం ఉంది కదా అని చెప్పేసి నేను పరకాలలో ఏదో ఖర్చు వేసేసి నేను ఇక్కడ ఎమ్మెల్యే కాబోతున్నానని చెప్పేసి వారు మాట్లాడడం సమంజసం కాదు. అది ఆ టైమింగ్ కూడా సరిది కాదు. వారు చేసినటువంటి విమర్శలు 100% అన్అక్సెప్టబుల్, అన్అపాలజెటిక్. గారు ఆల్రెడీ క్రమశిక్షణ కమిటీలో మొన్న చిన్నారెడ్డి గారి వ్యవహారం కావచ్చు, సురేఖ గారి వ్యవహారం, ఇంకా చాలా విషయాల గురించి మొన్న జరిగింది. మొత్తం మల్లురవి గారి సమక్షంలో చాలా అందరూ కూడా కమిటీ మొత్తం విశ్లేషించింది. అంటే అప్పుడు ఆల్రెడీ వెంటనే మాకు ఇది సరిపోలేదు అని ఏమన్నా చెప్పారు సురేఖ గారికి, లేదంటే ఏం జరిగింది అనుకోవాలి? మల్లురావు గారు ఈ అంశం అనేది ఏఐసిసి దృష్టికి వెళ్ళిందండి. నిన్న మల్లికార్జున ఖర్గే గారితో కూడా వారు కలవడం జరిగింది. ఈ రోజు మేడం మీనాక్షి నటరాజన్ గారు కూడా మాట్లాడుతున్నారు ఇదే అంశం మీద. 100% ఒకటి మాత్రం నేను చెప్తున్నానండి, దేర్ హ్యాస్ టు బి ఎన్ ఎండ్ టు ఆల్ దిస్. ప్రతి ఒక్కరూ నోటికి వచ్చింది కదా అని చెప్పేసి ఈ రకంగా మాట్లాడడము, పార్టీకి చెడ్డ పేరు తీసుకురావడము, పబ్లిక్ ఫోరంలో ఉంటూ ఈ రకంగా మాట్లాడడం మంచి పద్ధతి కాదు. 100% దెర్ విల్ బి ఎ స్ట్రింజెంట్ యాక్షన్ ఫర్దర్. ఇటువంటి ఎపిసోడ్స్ జరగకుండా ఉండడానికి పార్టీ విల్ టేక్ ఎ స్టంట్ ఫ్యామ్ ఇప్పుడు తీసుకుంటుందని చెప్పేసి నేను తెలియజేసుకుంటాను. రైట్ రాహుల్ గారు, ఏంటి మీరేం చెప్తారు? ముందుగా మీకు ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి, నోమాన్ అన్న గారికి అందరికీ నమస్కారం అండి. చెప్పండి. సో యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఏదైతే సుష్మిత గారు మాట్లాడారో దాన్ని తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారి గురించి అలా మాట్లాడాల్సింది కాదు. ఇంకోటి ఏంటంటే ఇంటర్నల్ డెమోక్రసీ ఉన్నదైతే వాస్తవం కాంగ్రెస్ పార్టీలో అందరికి తెలిసిన విషయమే. కాకపోతే దాన్ని ఎంతవరకు యూటిలైజ్ చేసుకోవాలనేది అంతవరకు యూటిలైజ్ చేసుకోవాలి, కానీ హద్దుమీరి మాట్లాడటం అనేది మనం తీవ్రంగా ఖండించాల్సిన విషయం. అయితే గ్రీవియన్సెస్ ఎవరికైనా ఉంటాయండి. ఇప్పుడు
మనం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి ఇస్తా అని చెప్పి అసంతృప్తులు అనేవి కామన్ ఎక్కడైనా, ఏ పార్టీ అయినా కామన్. కామన్ అయిపోయింది కాబట్టి మంత్రి పదవి ఇస్తా అని చెప్పి ఆయన తీసుకున్నారు. సో ఆయన అసంతృప్తితోనే ఆయన మాట్లాడుతున్నారు. తర్వాత వచ్చేసి ఈ పరకాల విషయంలో రేవుల గారికి ఇస్తా, ప్రకాష్ రెడ్డి గారికి ఇస్తా అని చెప్పి అన్నందుకు ఒక మాట. సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఉన్నప్పుడు హైకమాండ్ డిసైడ్ చేస్తుంది ఎవరు టికెట్ ఇవ్వాలో లేదో. ఏదో స్పీచ్లో రేవంత్ రెడ్డి గారు అన్నంత మాత్రాన దాన్ని సుష్మిత గారు అంత పెద్ద ఇష్యూ చేయాల్సిన అవసరం లేదు. ఇంకోటి నాకేమనిపించిందంటే, ఒకవేళ ఏఐసిసి అన్ని డిసైడ్ చేసేటట్టయితే మరి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇంతమంది 20 మంది కలిసి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు కదా. పార్టీ ఇంటర్నల్ ఇష్యూని ఎక్స్పోజ్ చేయటం వల్ల పార్టీకి లాస్ అవుతుందండి ఇక్కడ. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే కాంగ్రెస్ పార్టీకి తనలో తనే శత్రువు అవుతున్నారు. ఇక ఇంటర్నల్ డెమోక్రసీ ఎక్కువై నాకు తెలిసి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఓన్లీ తెలంగాణనే కాకుండా మనం గతంలో చూడవచ్చు, డికే శివకుమార్ చూడవచ్చు, సిద్ధరామయ్య గారిది కర్ణాటక చూడవచ్చు, పంజాబ్ చూడవచ్చు, హర్దీప్ సింగ్ గారిది సిద్ధు గారిది చూడవచ్చు, తర్వాత హిమాచల్ ప్రదేశ్ చూడవచ్చు, రాజస్థాన్ అశోక్ గెహ్లాట్ది సచిన్ పైలట్ది చూడవచ్చు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఒక గైడ్ లైన్స్ అనేది స్ట్రిక్ట్గా లేకపోవటం వల్ల హద్దు మీరుతున్నట్టు అనిపిస్తుందండి పార్టీ కార్యాచరణ అవుతుందో. దీనిపైన తీవ్రంగా ఖండించాల్సిన విషయం ఉన్నది. దీనిపైన ఒకటి భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కదా అని ఒక పార్టీలో అయిన దాటి మాట్లాడితే ఎవరికైనా ఇబ్బందికరంగానే ఉంటుంది. కుటుంబం వేరు, పార్టీ వేరు. ఒక మంత్రి హోదాలో ఉన్నప్పుడు వాటిని ఎందుకు ఖండించలేదని వీరు ప్రశ్నిస్తున్నారు. ఒక మంత్రికి ఎందుకు ఖండించలేకపోయారు? పార్టీకి సంబంధించి చేసిన వ్యాఖ్యలు, కుటుంబం వేరు, ఇది వేరు కదా. నా కూతురు వ్యాఖ్యలతో నాకు సంబంధం ఏంటని ఆమె అంటున్నారు. మరి దీనికి సంబంధించి మరి కూతురికి కాంగ్రెస్ పార్టీలో మెంబర్షిప్ కూడా లేదు కదండి. మరి కాంగ్రెస్ పార్టీ గురించి కూతురు ఎలా మాట్లాడిందండి? అంటే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంటే ఏదో అది మాట్లాడవచ్చా అండి? దేర్ షుడ్ బి సమ్ లిమిటేషన్స్ కదండి మాట్లాడటానికి. ఎస్ న్యూమన్ గారు వస్తారు మీ దగ్గరికి. ఖర్గేని కూడా సురేఖ్ గారు కలిస్తారు. కేవలం అంటే వివరణ మాత్రమే ఇచ్చారని భరోసా తీస్తున్నారు. దాని గురించి మాట్లాడదాం. షార్ట్ బ్రేక్ తీసుకుని స్పెషల్ డిబేట్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ డిబేట్. ఎస్ న్యూమన్ గారు ఎలా చూడాలి ఖర్గే గారిని సురేఖ్ గారు కలవటం? ఆ పీసీసీ నేతలకు అసలు తెలుస్తా? ఏమంటారంటే ఓన్లీ భరోసాను తీస్తారా లేకపోతే ఎవరినిచ్చే వచ్చారనుకోవచ్చా? ఒకటండి, ఏఐసిసి ప్రెసిడెంట్ గారిని వారు నిన్న బెంగళూరులో కలిసినటువంటి మాట వాస్తవం. కానీ ఖర్గే గారు కూడా క్లియర్ గా వారికి చెప్పడం జరిగింది, వీ హ్యావ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఏ ఇంటర్నల్ సోర్స్ ఏమని చెప్పేసి పార్టీని డ్యామేజ్ చేసే అంశంలో చేయకూడదని చెప్పేసి వారిని క్లియర్ గా వారించడం జరిగింది. నా డిసిప్లినరీ యాక్షన్ తీసుకునేది మాత్రం టీపీసీసీలో ఉన్నటువంటి డిసిప్లినరీ కమిటీ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ శ్రీ మల్లు రవి గారు. ఒక కమిటీ అనేది ఉంది. శ్యామ్ మోహన్ గారు కానివ్వండి, మల్లు రవి గారు కానివ్వండి, వేరే మెంబర్స్ ఉన్నారు. ప్రతి ఒక్కటి వారు ఏం మాట్లాడారు, ఎందుకు మాట్లాడారు, ఏం జరిగింది, దానివల్ల ఏం లాభ నష్టాలు జరిగాయని చెప్పేసి ప్రతి ఒక్కటి అనాలిసిస్ చేసిన తర్వాత వారు డెసిషన్ తీసుకుంటారు. సో రేపటి నుంచి వన మహోత్సవం అనే కార్యక్రమం కూడా ఉంది కాబట్టి అందరినీ జిల్లా కలెక్టర్లతో వారు ఈరోజు మార్నింగ్ సమీక్ష కూడా చేయడం జరిగింది కొండా సురేఖ గారు. అండ్ వారి యొక్క డ్యూటీని వారు నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి గారు ఈరోజు మార్నింగ్ రావడం జరిగింది. But because he is the head of the government, he is going to do a review. The TPCC president ga unnatuvanti Mahesh Kumar Gaud garu kanivendi, disciplinary committee andaru kalisi ఏ రకంగా దాని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఒకటి మాత్రం నిజం, ప్రతి ఒక్కరు ఇంటర్నల్లీ కానివ్వండి బయట కానివ్వండి ఒకటే మాట వినిపించేది, వారు పార్టీని డ్యామేజ్ చేసే విధంగా వారి వ్యాఖ్యలు ఉన్నాయి అని చెప్పేసి. ఈ యొక్క దానికి ఇది ఒకసారి కాదండి, పలుమార్లు జరిగింది. 3 times this has happened. సమంత గారి ఎపిసోడ్ నుంచి మొదలు పెట్టుకుంటే డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ ఎపిసోడ్ 2nd టైం జరిగింది, మొన్న 3rd టైం జరిగింది. సో ఇలాగా రిపీటెడ్లీ ఒక వ్యక్తితో ఇబ్బందులు వస్తున్నప్పుడు 100% పార్టీ అనేది చాలా ఫర్మ్ యాక్షన్ తీసుకుంటుందని చెప్పేసి నేను భావిస్తాను. అంటే న్యూమన్ గారు వంద చూస్తాం, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు అందరూ ప్రెస్ మీట్ పెట్టడం చూస్తాం, తర్వాత మంత్రులు బయట ఎవరు మాట్లాడినా సరే అందరూ కూడా ఖండిస్తూ వస్తున్నారు. రీసెంట్గా పీసీసీ మహేష్ కుమార్ కూడా చేసిన వ్యాఖ్యలతో ఇంకా వేటు ఖాయమనుకోవచ్చా? అంటే హైకమాండ్ నిర్ణయం కోసం ఏమైనా వెయిట్ చేస్తున్నారా? ఎలా చూడాలి? ఒకటండి, యాక్షన్ అనేది ఇట్ ఈస్ ఏ నేషనల్ పార్టీ. ఓకే, లెట్ మీ బి వెరీ క్లియర్. యాక్షన్ అనేది ఉంటుంది. దెర్ ఇస్ డెఫినెట్లీ దెర్ విల్ బి అన్ యాక్షన్. అది వేట్ ఉంటుందా, లేకపోతే వారిని ఉద్వాసన పలుకుతారా, లేకపోతే మరోటా అని చెప్పేసి దట్ ఈస్ హ్యాస్ టు కమ్ విత్ ది దెర్ ఈస్ ఎ బాడీ విచ్ ఈస్ గోయింగ్ టు డిసైడ్. ఒక వ్యక్తితో డిసైడ్ చేసేటువంటిది కాదండి. ఒక రీజనల్ పార్టీ మాదిరిగా
టీడీపీలో ఇబ్బంది రాగానే నారా చంద్రబాబు నాయుడు గారు డిసైడ్ చేసేసి తీసేయడము, బీఆర్ఎస్ పార్టీలో ఇబ్బంది రాగానే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆ రోజు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి రాజయ్య గారిని ఉద్వాసన ఏ రకంగా పలికారో మనం చూసాము. తర్వాత ఈటెల రాజేందర్ గారిని సెకండ్ టైంలో ఏ రకంగా చేశారో మనం చూసాం. సో ఆ రకంగా కాంగ్రెస్ పార్టీలో ఇమీడియట్ యాక్షన్ అనేది కొంచెం టైం పడుతుంది. ఇట్ ఈస్ టైం టేకింగ్ ప్రాసెస్. కానీ నాలాంటి వ్యక్తులు, పార్టీ లీడర్స్ ప్రతి ఒక్కరు ఒకటే వ్యూ పాయింట్తో ఉన్నారు. వీరు రిపీటెడ్లీ ఈ రకంగా పార్టీని డ్యామేజ్ చేస్తున్నారు కాబట్టి దేర్ హ్యాస్ టు బి అన్ ఎండ్ టు దిస్. ఫుల్ స్టాప్ అనేది పడాలా. తదుపరి ఇంకా ఇటువంటి యొక్క డిస్కషన్స్ మళ్ళీ రాకూడదని చెప్పేసి అందరూ ఏకీభవిస్తున్నారు. దానికి 100% కన్సిడర్ చేస్తూ పార్టీ ఒక యాక్షన్ అయితే తీసుకుంటుంది. రైట్. రాహుల్ గారు, ఇప్పుడు పరకాల టికెట్ అంతటికి మూలం. ఇప్పుడు దాని ప్రభావం ఇప్పుడు మంత్రి పదవి మీద కూడా పడుతుందా అనే చర్చ తీవ్రంగా నడుస్తోంది. ఇప్పుడు ఎలా ఉండబోతుంది అనుకోవాలి కొండ కుటుంబం తదుపరి అడుగులు ఎలా ఉంటాయని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు రిపీటెడ్గా మనకి ఎలిగేషన్స్ వస్తున్నాయండి. ఒకటి, వరంగల్ ఎమ్మెల్యేలకి కొండా సురేఖ గారికి పడట్లేదు ఫస్ట్ నుంచి. తర్వాత కడియం శ్రీహరి గారికి కొండా సురేఖ గారికి ఇష్యూ అయ్యింది. ఇప్పుడు పరకాల ఇష్యూ. ఇప్పుడు సుష్మిత గారికి టికెట్ కావాలనుకుంటే టికెట్ కోసం తను ఏం ప్రయత్నం చేయాలి, తన కార్యాచరణ ఎట్లుండాలా, ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎట్లుండాలా, దాని గురించి తను యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని స్కెడ్యూల్ తయారు చేసుకొని పనిచేయాలి. కానీ ముఖ్యమంత్రి గారిని ఒక మాట అనటం అనేది ఎవరైనా ఖండిస్తారు. అది పార్టీలకు అతీతంగా అదైతే కరెక్ట్ కాదండి. ఇంకోటి వచ్చేసి మనం కనుక గమనిస్తే మనం చిన్నారెడ్డి గారిది, మెగారెడ్డి గారిది చూసుకోండి. వీళ్ళు పార్టీ మారారు, కొండా సురేఖ గారు, రాజగోపాల్ రెడ్డి గారు. మళ్ళీ ఎలక్షన్ టైంలో మళ్ళీ పార్టీకి గెలుస్తుందనే టైంకి వచ్చారు. చిన్నారెడ్డి గారు రాలేదు కదా. చిన్నారెడ్డి గారిది, మెగారెడ్డి గారిది అదొక ఇష్యూ, కాన్స్టిట్యూషన్ లెవెల్ ఇష్యూ, వనపర్తి లెవెల్ ఇష్యూనే నడుస్తుంది. కానీ చిన్నారెడ్డి గారు అయితే ఈరోజు పార్టీని వీడలేదు కదండి. సో అవకాశవాదులుగా పార్టీ మారి, అవకాశం ఉన్నప్పుడు పార్టీలోకి వచ్చి, వచ్చిన పార్టీని కించపరిచి దానివల్ల పార్టీని డ్యామేజ్ చేస్తున్నారు కదండి. వీటిపైన వెయిట్ తీసుకుంటేనే కాంగ్రెస్ పార్టీకి మంచిది రాబోయే రోజులలో. ఇలాంటివి రిపీట్ కాకుండా ఉంటాయి. సో కాబట్టి ఇక ఏం జరుగుతుంది అనేది అది టైం పడుతుందని అక్కడ న్యూమన్ గారు చెప్తున్నారు. అంటే ప్రధానంగా అంటే న్యూమన్ గారు ఇక్కడ నాట్ ఓన్లీ ఒక్కొక్క నిమిషం లెట్ మీ కంటిన్యూ. ఇక్కడ 2 ఇష్యూస్ ఉన్నాయి. ఏంటంటే కొండా సురేఖ గారు బీసీ కమ్యూనిటీకి చెందినవారు ఒకటి, రాజగోపాల్ రెడ్డి గారు వచ్చి రెడ్డి కమ్యూనిటీకి చెందినవారు. ఇప్పుడు చేస్తే ఇద్దరి మీద యాక్షన్ తీసుకోవాలి. గ్రీవియన్సెస్ ఇద్దరికి ఉన్నాయి కాబట్టి ఒకరిపైన తీసుకొని ఇంకొకరిపైన తీసుకోకపోతే మళ్ళీ అది పెద్ద ఇష్యూ అవుతుంది పార్టీకి. అది కూడా కన్సిడరేషన్ కింద తీసుకోవాలి ఏఐసీసీ. ఎస్, న్యూమన్ గారు ఏం చెప్తారు? అంటే నాట్ ఓన్లీ వరంగల్, అన్ని జిల్లాల్లోనే ఆల్మోస్ట్ ఇలాగా ఎప్పుడు కూడా కాంగ్రెస్ మీరు అన్నట్టుగా కొంచెం స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది. ఎవరైనా ఏదైనా మాట్లాడతారు, చాలా ఇష్యూస్ ఉంటాయి. అందులో చేరికలు కొత్త వారు రాకతోటి పాత వారికి కొత్త వారికి మధ్య కొంచెం పొసగకపోవటం, క్షేత్రస్థాయి నుంచి ఎలాంటి ఇష్యూస్ ఉంటాయి, గాంధీవరం రోజు ఎన్ని ఇష్యూస్ వస్తున్నాయో మనం లైవ్లీగా చూస్తున్నాం ప్రతిరోజు కూడా. అంటే ఏంటి ఇప్పుడు వరంగల్ ఈ ఎఫెక్ట్ రాబోయే కాలంలో పార్టీ మీద ఎలా పడుతుంది అనుకుంటున్నారు? అంటే ఎలా సర్ది చెప్పే ప్రయత్నం చేయబోతున్నారు అనుకుంటున్నారు? 200% అంటే ఒకటి మాత్రం నేను చెప్పదలుచుకుంటున్నాను. అది మహబూబ్ నగర్లో వనపర్తి కానివ్వండి, ఇక్కడ నల్గొండలో మునుగోడు కానివ్వండి, లేకపోతే ఆదిలాబాద్ కానివ్వండి, ఇక్కడ కానివ్వండి, వరంగల్ కానివ్వండి, ప్రతి ఒక్క చోట డిఫరెన్సెస్ ఉన్నటువంటి మాట వాస్తవం. 100% ప్రతి ఒక్క చోట దానిని, ప్రతి ఒక్క ఇన్సిడెంట్ని కూడా సీరియస్గా తీసుకుని ఇంకొకసారి అటువంటి ఇన్సిడెంట్స్ జరగకుండా పార్టీ చాలా సీరియస్గా ఒక స్టాండ్ తీసుకోబోతుంది. మీరు చూస్తారు అతి త్వరలో, బై ఎండ్ ఆఫ్ డే టుడే ఆర్ టుమారో, ఎందుకంటే జెట్ లాగా అవన్నీ ఉన్నాయి కాబట్టి నాకు తెలిసి బై టుమారో యూ విల్ గెట్ ఏ క్లారిటీ పార్టీ ఏ రకంగా స్టాండ్ తీసుకోబోతుంది అని చెప్పేసి, బయట ఏ రకంగా మాట్లాడకూడదు అని చెప్పేసి, పార్టీ డిసిప్లిన్ని గాడి తప్పుతున్నారు కాబట్టి డిసిప్లిన్ తీసుకొచ్చే విధంగా సీరియస్ యాక్షన్స్ అయితే ఉండబోతున్నాయి. అండ్ దెర్ విల్ బి అన్ ఎండ్ టు నాట్ జస్ట్ దిస్ ఎపిసోడ్, ఈ ఒక్క ఎపిసోడ్ అని నేను అనడం లేదండి. రాష్ట్రం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీలో ప్రజాపాలన మీద ఫోకస్ చేస్తూ, ప్రజల కోసం మనం వచ్చాం కాబట్టి, ప్రజల మేలు కోసం మనం పనిచేస్తున్నాం కాబట్టి, ప్రజల కోసం మనం డెలివరీ చేద్దాము, మనం ఇచ్చినటువంటి హామీలు ప్రతి ఒక్కటి నెరవేర్చుకుంటూ పోదాము అని చెప్పేసి ముందుకెళ్తారని చెప్పేసి నేను భావిస్తున్నాను. అంటే ఈ అంతర్గత సమస్యలు, అంతర్గత విభేదాలు ఒక్క కాంగ్రెస్ అని కాదు, ప్రతి పార్టీలో ఉంటే కొంచెం కాంగ్రెస్లో ఎక్కువ చూస్తూ ఉంటాం. అంటే ఈ మధ్యకాలం మరీ కొంచెం ఎక్కువయ్యనే అనుకోవచ్చేమో. అంటే ఎలా చేయబోతున్నారు అనుకోవాలి? ఇప్పుడు సురేఖ్ గారిపై యాక్షన్ తీసుకోవడం ద్వారా ఒక స్పష్టమైన సందేశం ఏమైనా ఇవ్వబోతున్నారు అనుకోవచ్చా? ఇలా పార్టీ లైన్ దాటి ఎవరైనా సరే ఏదన్నా వ్యాఖ్యలు చేస్తే చాలా కఠినంగా ఉంటాయి. అంటే ఒకటండి, అలా టార్గెటెడ్ ఎప్పుడు ఉండదండి. నాట్ ఓన్లీ అంటే టార్గెటెడ్ గా అంటలేదు, ఇలా పెద్ద వ్యక్తులు చేస్తే చిన్న వాళ్ళు కూడా భయపడే అవకాశం ఉంటుందా?
వారు రిపీటెడ్ గా పార్టీని ఇబ్బంది పరిచే విధంగా వారు చేసినటువంటి పనులు ఉన్నాయండి. దాంతో పాటు మీరు మిగతా 2 ఎపిసోడ్స్ చూసుకుంటే చిన్న కానివ్వండి, చిన్నారెడ్డి గారు కానివ్వండి, రాజగోపాల్ రెడ్డి గారు కానివ్వండి, వారు పార్టీలో ఉంటూ పార్టీ కోసం వారు పనిచేస్తారు కాబట్టి, వారికి ఆనాడు ప్రామిస్ చేస్తారు కాబట్టి వారు మంత్రి పదవి ఆశిస్తున్నటువంటి మాట వాస్తవం. ఆ రోజు మాణిక్రావు ఠాకరే గారు ఇక్కడ ఉన్నప్పుడు, ఏఐసిసి జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు, వారు పార్టీ లోపలికి వచ్చేటప్పుడే గెలిస్తే మంత్రి పదవి ఇస్తానని చెప్పేసి వారికి హామీ ఇచ్చినటువంటి మాట వాస్తవం. అందుకని చెప్పేసి 2.5 సంవత్సరాలు అయిపోయాయి కదా, ఇంకా 2 ఖాళీలు ఉన్నాయి, ఇస్తే త్వరగా నేను పని చేసుకుంటానని చెప్పేసి వారు తాపత్రయపడుతున్నారు. దాంట్లో ఎటువంటి తప్పు లేదండి. కానీ ఎక్కడ కూడా వారు పార్టీని నష్టం చేసే విధంగా వారు మాట్లాడలేదండి. లెట్ us సీ ద డిఫరెన్స్. చిన్నారెడ్డి గారు అంటారా, ఎస్ వారు కొంచెం లైన్ దాటారు 100%. చిన్నారెడ్డి గారు, వారు మెగారెడ్డి గారు ఇద్దరి మధ్యలో కొంచెం వైరం ఉంది కాబట్టి, వారి టికెట్ వీరికి వచ్చింది కాబట్టి వారు కొంచెం నిరాశ నిస్పృహలు ఉంటూ వారు ఆ రకంగా కంటిన్యూ అవుతున్నారు. దాన్ని కూడా వారిని కూడా డిసిప్లినరీ కమిటీ పిలిచిందండి, వారు రిప్లై ఇవ్వడం జరిగింది. 100% ఏది ఏమైనా సరే జరగకూడదు. పార్టీ అనేది ఇంటర్నల్ డిసిప్లిన్ మెయింటైన్ చేస్తూ ఒక డిసిప్లిన్డ్ సోల్జర్ లాగా పనిచేస్తూ పార్టీని, ప్రభుత్వాన్ని ఇద్దరిని కూడా అనుసంధానం చేస్తూ ప్రజలకు మేలు చేసే విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. వారు ఏదైతే ఇది చేశారో ప్రతి ఒక్కరు కూడా ఎవరిని పార్టీ ఉపేక్షించదు, ప్రతి ఒక్కరిని కూడా సీరియస్ గా కన్సిడర్ చేస్తూ దేర్ విల్ బి ఎ ఫుల్ స్టాప్ టు దిస్. అంటే ఇప్పుడు సురేఖ్ గారిది అంటే కొంచెం బిగ్ ఇష్యూ. చిన్న ఇష్యూస్ కూడా గాంధీ వరకు ఎందుకు వస్తున్నాయి? జిల్లా స్థాయిలో కమిటీలు ఉంటాయి, క్షేత్రస్థాయిలో ప్రతిదాన్ని కూడా ఎందుకంత హైలైట్ చేస్తున్నారు అనుకోవాలి. నో కొండా సురేఖ గారు, కొండా సుస్మిత గారు చాలా విపరీతమైనటువంటి ఆరోపణలు పదే చేశారండి. ఆ రకంగా చేయకూడదు అని నేను అంటున్నాను. ఓకే, సురేఖ గారి ఇష్యూ అంటే పెద్ద ఇష్యూ కాబట్టి ఇంత డిబేటబుల్ అయింది అనుకుందాం. అంటే డైలీ మనం చూస్తున్నాం కదా, డైలీ కూడా ఎక్కడో క్షేత్రస్థాయిలో ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా కొత్త పాత కలయికతో కొంచెం అక్కడ ఆటోమేటిక్గా కొంచెం అంత విభేదాలు వస్తూ ఉంటాయి. ఆ ఇష్యూస్ కూడా లోకల్గా ఎందుకు తీర్చలేకపోతున్నారు? ఎక్కడి వరకు ఎందుకు వస్తున్నాయి అంటున్నారు? లోకల్ గా 100% తీరుస్తున్నారండి. డిసిసిలో మాట్లాడుతున్నారు, ఇన్ఛార్జ్ మినిస్టర్స్ కూడా మాట్లాడుతున్నారు. ఎక్కడెక్కడ ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయండి. ఆ ఇష్యూస్ అన్ని అడ్రస్ చేసిన తర్వాత మిగిలినటువంటి ఇష్యూస్, ఇప్పుడు మీరు మా గురించి మాట్లాడుతున్నారు కాబట్టి మీకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉన్నాయి, ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ఉంది కాబట్టి మీరు మాట్లాడుతున్నారు. అదే ఇద్దరు బోడిగుండ్ల గురించి మీరు మాట్లాడండి. మీరు ఇద్దరు బోడిగుండ్లు ఏం చేస్తున్నారు బీజేపీలో? ఒక బోడిగుండు అరవింద్, ఇంకో బోడిగుండు సంజయ్, ఇద్దరు తెలుగు కరాలు మిరియాలు నూరుకుంటారు. ఈయన మీద ఆయన రాపిస్తాడు, ఆయన మీద ఈయన రాపిస్తారు. చూడండి మీరు, నేను అబద్ధం మాట్లాడితే ఢిల్లీలో 8 మంది ఎంపీలు మీటింగ్లు పెట్టినప్పుడు ఏమేమి మాట్లాడారో నేను చెప్తాను. నేను మళ్ళీ మా గురించి ఏమో మీకు మొత్తం స్వేచ్ఛ ఉంటుంది కాబట్టి నేను మాట్లాడుతున్నారు. ఐ డోంట్ హావ్ ఎనీ ప్రాబ్లం. అంటే ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు అసలు అవకాశం మీరు ఇవ్వట్లేదు కదా, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రతిపక్షాలు కూడా అవకాశం ఇవ్వదు కదా. ఎందుకంటే బాబామర్దులకి లేదా అంటే ఇష్యూ, బాబామర్దుకి లేదా, బాబామర్దులకి లేదంటున్నారా? బామర్ది అక్కడ ఉంటే బావ ఇక్కడ మైనాబాద్ లో మీటింగ్లు పెట్టి 10 మంది ఎమ్మెల్యేలతో ఏమేమి మాట్లాడాడు చెప్పరా? ఏమేమి రాపిస్తున్నాడు ఆర్టికల్స్ లో చెప్పమంటారా? అంటే నేనేమన్నానంటే వారు చేసేదేమో చూపించడం లేదు, మేము ఏదో చేస్తున్నందుకు అధికారంలో ఉన్నాం కాబట్టి కొంచెం హైలైట్ అవుతున్నాము. కానీ ప్రతి ఒక్క పార్టీలో డిఫరెన్స్ అదే చెప్తుంటే, పార్టీలో అంతర్గత విభేదాలు లేకుండా, అంతర్గత సమస్యలు, అంతర్గత అభిప్రాయ భేదాలు లేకుండా ఉంటాయి, ఎందుకుంటాయి కాబట్టి ఇక్కడ ఎక్కువ కనిపిస్తున్నాయి కదా. ఎలా దాన్ని సర్ది చెప్తున్నారు అనేది మనం మాట్లాడుకుంటాం. 100% మళ్ళీ చెప్తున్నాను నేను. ఫైనల్లీ టు కంక్లూడ్, పార్టీ చాలా సీరియస్ స్టాండ్ తీసుకోబోతుంది. ప్రతి ఒక్కరికి కూడా ఒక డైరెక్షన్ ఇవ్వబోతుంది. ఈ రకంగా ప్రవర్తించకూడదని చెప్పేసి రేపు రాబోయే టైంలో మీరు చూస్తారు. ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్. అందరూ కాన్సన్ట్రేట్ చేసి గవర్నమెంట్ తో ఏదైతే పనిచేయాలో ప్రజల కోసం అది మేలు చేయించే విధంగా పనిచేస్తారు. రైట్. ఎస్ రాహుల్ గారు, కంక్లూడ్ చేయండి, ఫైనల్ వర్డ్స్. ఓకే, ఇప్పుడు ప్రజాస్వామ్య దేశంలో ప్రజల వద్దకు పాలన అండి. మీరు పాలన పక్కన పెట్టి మీరు కొట్లాడుకుంటూ కూర్చుంటే ప్రజలు చూడకుండా అయితే ఉండరు కదండి. అందరూ గమనిస్తున్నారు, అందరూ చూస్తున్నారు. రాబోయే రోజులలో ఇదే కంటిన్యూ అయితే కనుక కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గడ్డుకాలం ఎదురవుతుంది. కాబట్టి పెండింగ్ పాలసీలు ఏమున్నాయి, చేయాల్సిన పనులు ఏమున్నాయి, దాని మీద ఎక్కువ ఫోకస్ చేసి వీళ్ళు కొట్లాటలు బంద్ చేస్తే మంచిగా ఉంటుందని చెప్పి నా కోరిక అండి. రైట్, చూద్దాం మరి ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు. దీని ద్వారా ఏమన్నా ఒక మెసేజ్ లాంటిది ఏమైనా ఇవ్వబోతున్నారా? ఇలాగ ఎవరైనా పార్టీలు అయిన దాటి మాట్లాడితే ఇమీడియట్ చాలా సివియర్ యాక్షన్స్ ఉంటాయనేది ఏం చేయబోతారో 2 రోజులు తెలుస్తుందని న్యూమన్ గారు చెప్తున్నారు కాబట్టి వెయిట్ అండ్ సీ. ఎస్, థ్యాంక్ యూ న్యూమన్ గారు, థ్యాంక్ యూ రాహుల్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఇన్ డిబేట్ అండి. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ ప్రైమ్9 న్యూస్. నిజం ఇదే మా ఇష్టం.